తాజా అంశాన్ని చూస్తున్నాం. బిక్కనూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కోదండరాం సహా ఐకాసా నేతల అరెస్టుకు నిరసనగా విద్యార్థి సంఘాల ప్రతినిధులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు ఐకాసా అధ్యక్షుడు కోదండరాం చేపట్టిన 4వ విడత అమరుల స్ఫూర్తి యాత్రను నిజామాబాద్ జిల్లా బిక్కనూరులో పోలీసులు అడ్డుకున్నారు. కోదండరాంతో పాటు ఐకాసా నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. స్ఫూర్తి యాత్రను అడ్డుకుని తనను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఐకాసా అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. మిత్రులు, ఇవాళ మిత్రులు, ఇవాళ
రక్తాలు గారుతున్నాయి. వాళ్ళని ఏమంటున్నారు, మీరు అప్లికేషన్ ఇస్తే మేము అప్పుడు కేసు బుక్ చేస్తామంటున్నారు. కానీ తమకు తాముగా దాడిని ఆపే ప్రయత్నం చేయలేదు. దాడి చేసినటువంటి వాళ్ళ మీద సుమోటో ఇంతవరకు వాళ్ళు కేసు బుక్ చేయలేదు. ఇది జరుగుతున్నటువంటి దౌర్జన్యం. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏమంటారు, మాట్లాడాలంటారు. మేము మాట్లాడదామనే వచ్చినాం. వస్తే మీరు ఈడికెళ్ళి పోవద్దని కూర్చోబెట్టాను. ఉన్నదే పోలీస్ స్టేషన్లో. ఈడికెళ్ళి ఎక్కడికి తీసుకుపోతున్నారంటే చెప్పరు. మేము ఒకటే కోరుతున్నాం వాళ్ళతోని. మాకు అప్పటి నుంచి తిండి ఇస్తే కూడా మేము చెప్పినాం, మీ తిండి వద్దు, మేము వండుకున్నాం, మా యాత్రలో మేము పోతాం, మేము తినే తిండి మేము తింటాం, కానీ మీరు ఆపటానికి వీల్లేదు మమ్మల్ని అని మేము చాలా సీరియస్గా వారికి పోలీసు వారికి చెప్పి వాళ్ళు తెచ్చిన తిండిని మొత్తంగా కూడా మేము తిప్పి పంపడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, మేము ముందుకే సాగుతాం, మా యాత్ర నిర్వహిస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో వెనక్కిపోయే ప్రసక్తే లేదు. వాళ్ళు కనుక ఇదే రీతిలో దౌర్జన్యం చేస్తే మేము కూడా గట్టిగానే నిరసన తెలుపవలసిన పరిస్థితి ఏర్పడుతుందని మేము చెప్పదలిచినాం. మేము అనేది ఒకటే, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తే ప్రజాస్వామిక ఆకాంక్షల్ని కాపాడుకోవాలనేది, ప్రజాస్వామిక విలువలను పాదుకొల్పాలనేది. దానికి అనుగుణంగానే మేము నడుస్తున్నాం. ఎక్కడ మేము మా వల్ల తెలంగాణ ఉద్యమ కాలంలో కానీ ఇప్పుడు కానీ మా వల్ల ఎవరికి కూడా ఇబ్బంది కలగలేదు. ఇప్పుడు కూడా శాంతియుతంగా మా యాత్ర నడుస్తుంది. మా యాత్ర నడుస్తుంటే వచ్చి ఆపిన వాళ్ళని ఏమంటలేరు, మమ్మల్ని ఏమంటున్నారంటే మీరు యాత్ర చేయొద్దని చెప్పి. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. మనం ఎక్కడ కూడా చూడమేమో బహుశా. అది ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. పొద్దుటి నుంచే బస్వాపూర్లో అడ్డుకున్నారు. వాళ్ళు ఎందుకు అడ్డుకున్నారో ఎవరు అడ్డుకున్నారో మాకు తెలియదు. మాకు అర్థమవుతుంది ఏంటంటే మేము దారి పొడుగుతా ఉద్యమ ఆకాంక్షల్ని అమలు చేయాలి, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని చెప్తా ఉన్నాం. ఇక్కడ కూడా అదే చెప్దామనుకున్నాం. ఇక్కడ జరుగుతున్నది ఏంది, మనకు ఇక్కడ కాలేజీలు లేవు. మేము దాటి వచ్చినాం, దోమకొండలో కాలేజీ లేదు. ఇక్కడ పిల్లలు ఉన్నారు, వాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి, బస్సు రవాణా ఇట్లాంటివే మాట్లాడతాం. ఇవి మాట్లాడితే ప్రజలు చైతన్యవంతులైతే అడుగుతారు. ఇప్పుడైతే ఏం చేస్తున్నారు, అధికారాన్ని వాడుకొని కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారు, భూములు కబ్జాలు పెడుతున్నారు. ఇప్పుడు చేస్తున్నటువంటి పని ఏంటంటే ఇసుక మాఫియాతో కుమ్మక్కై అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. ప్రజలు అడిగితే మేము పని చేయవలసి వస్తుంది, బాధ్యతలు తెలిస్తే మా బాధ్యతలు పెరుగుతాయనే ఆలోచనతో ఇప్పుడైతే అధికారాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నాం అనే ఆలోచనతో ఇవాళ ఈ యాత్ర నడవద్దు. ఇది జరుగుతున్న తంతు. ఈ చర్యను చాలా అమానుషం, అప్రజాస్వామికం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి వ్యతిరేకం. తెలంగాణ కోసం బలిదానం చేసినటువంటి 1200 మంది యువతీ యువకులకు వాళ్ళు ఏ ఆకాంక్షల కోసం అయితే బలిదానం చేసినారో దానికి వ్యతిరేకం. ఇలా ఉద్యమకారులందరూ తెలంగాణ ఉద్యమాకాంక్షని సాధించుకోవడానికి బయలుదేరితే, తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు మా మీద దాడి చేసిన వాళ్ళే ఇవాళ మళ్ళీ ఐక్యమై మా యాత్రను అడ్డుకునే ప్రయత్నం. ఉద్యమ ద్రోహులు ఆ రోజు ఎట్లే చేసినారో ఇవాళ కూడా అట్లే చేస్తున్నారనేది మాకు అర్థమవుతున్నటువంటి విషయం. విద్యార్థి సంఘ నాయకులు అందరం కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చినాం. ఏంటి బాన్స్వాడ అక్కడ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బిర్పూర్, పోతంగల్, కోటగిరికి పర్మిషన్స్ ఉన్నాయి. మేమేం చెప్పినామంటే మాకు అక్కడ దాకా పర్మిషన్ ఉంది కాబట్టి మాకు ఇక్కడి నుంచి వదలండి, తాడవాయిలో మా భోజనాలు మేము ఏర్పాటు చేసుకున్నాం, మేము అక్కడ పోయి భోజనం చేస్తామని చెప్పడం జరిగింది. లేదు మీరు కాదు కూదు మీరు వద్దు అని అంటే కోదండరామ్ గారు మేమందరం కూడా ఇక్కడే దీక్షకు దిగుతాం, అది ఫైనల్. ఇక్కడే దీక్షకు దిగుతాము. కోదండరామ్ గారు మన అందరం కూడా ఇక్కడే దీక్షలో ఉంటామని చెప్పి మా దీక్ష కూర్చోండి. మీరు లిఫ్ట్ చేసి పక్కన కాపాడుతాం.